నమస్కారం. పిల్లలకి తెలుగు అక్షరాల నేర్పించడం అమ్మో కొన్నిసార్లు పెద్ద టాస్క్లా అనిపిస్తుంది కదూ. కానీ అస్సలు కంగారు పడొద్దు. ఈరోజు మనం ఈ కష్టమైన పనిని ఒక సరదా ఆటగా ఎలా మార్చేయొచ్చో చూద్దాం. అవును, తెలుగు వర్ణమాలని చాలా సులభంగా సరదాగా నేర్పించే కొన్ని సూపర్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నిజమే, ఇది చాలా మంది పేరెంట్స్, టీచర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే. మనం ఎంత ఓపిగ్గా చెప్పినా వాళ్ళు ఇవాళ నేర్చుకుంటారు, రేపు మర్చిపోతారు. అంతే. పాత పద్ధతిలో నేర్పిస్తే వాళ్ళకే కాదు, మనక్కూడా చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. అయితే ఈ సమస్యకు ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. అదేంటో చూసేద్దామా? సరే, ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ అసలు మనందరం ఎక్కడ తప్పు చేస్తున్నామో చూద్దాం. తర్వాత ఆ తప్పుని సరిచేయడానికి సరైన పద్ధతి ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత అక్షరాలను గుర్తించడం, పలకడం ఎలాగో నేర్చుకుని రాయడాన్ని ఒక ఫన్ యాక్టివిటీగా ఎలా మార్చాలో చూద్దాం. ఇక చివరగా కొన్ని చాలా ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఉన్నాయి. రైట్, ఇక మొదటి విషయానికి వద్దాం. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? చాలామంది పేరెంట్స్, టీచర్స్ కూడా తెలియకుండా చేసే ఒకే ఒక పెద్ద తప్పు ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదే మనం చేసే అతి పెద్ద పొరపాటు. పిల్లల చేతికి పలక బలపం ఇచ్చేసి రాసేయ్ అంటాం. కాని ఒక్కసారి ఆలోచించండి, అసలు ఆ అక్షరం ఎలా ఉంటుందో తెలీదు, దాన్ని ఏమని పలకాలో తెలీదు. అలాంటప్పుడు పాపం వాళ్ళెలా రాస్తారు? దీనివల్ల వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, మనకి నిరాశ రెండూ తప్పవు. అయితే మరి సొల్యూషన్ ఏంటి? చాలా చాలా సింపుల్. మనం నేర్పించే ఆర్డర్ మార్చాలి, అంతే. జస్ట్ ఆ క్రమాన్ని మారిస్తే చాలు. ఎంత పెద్ద మార్పు వస్తుందో చూడండి. నిజంగా ఈ మొత్తం విశ్లేషణలో ఇదే అత్యంత కీలకమైన పాయింట్. ఇక్కడ చూడండి, తేడా ఎంత క్లియర్గా ఉందో. ఎడమవైపు మనం సాధారణంగా చేసే తప్పు, డైరెక్ట్గా రాయడంతో స్టార్ట్ చేయడం. కానీ కుడివైపున ఉన్న సరైన పద్ధతి చూడండి. ఫస్ట్ గుర్తించడం, తర్వాత పలకడం, ఆ తర్వాతే లాస్ట్లో రాయడం. ఈ చిన్న మార్పే మొత్తం లెర్నింగ్ ప్రాసెస్ని మార్చేస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ 3 స్టెప్స్ ఇదే ఆర్డర్లో ఫాలో అవ్వాలి. స్టెప్ 1 గుర్తించడం, స్టెప్ 2 పలకడం, ఫైనల్గా స్టెప్ 3 రాయడం. ఈ పద్ధతితో అక్షరాలు నేర్చుకోవడానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. ఓకే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నాం కదా. మరి ఆ ఫౌండేషన్ ఎలా వేయాలి? అంటే పిల్లలు అక్షరాలని ఈజీగా గుర్తించి కరెక్ట్గా పలికేలా ఎలా చేయాలి? దానికోసం కొన్ని సరదా టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. పిల్లలు విజువల్గా అలాగే సౌండ్ పరంగా అక్షరాలని గుర్తుపెట్టుకోవాలంటే ఈ పద్ధతులు చాలా బాగా పనిచేస్తాయి. బొమ్మలతో, చిన్న చిన్న కథలతో, పాటలతో నేర్పిస్తే వాళ్ళకది చదువులా కాకుండా ఒక ఆటలా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అక్షరం నేర్పించాలనుకోండి. ఆ అమ్మ అని చెప్పి అమ్మ బొమ్మ చూపించాలి. అంతే. ఆ బొమ్మని చూడగానే ఆ వాళ్ల మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. సేమ్ అలాగే ఆవు, ఈ ఇల్లు, ఇలా బొమ్మలతో లింక్ చేస్తూ నేర్పించాలి. ఆ ఈ అని మామూలుగా చదివినట్టు కాకుండా దాన్ని ఒక పాటలా పాడి వినిపించండి. వర్ణమాలకి ఒక ట్యూన్ కట్టి పాడితే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారో. మ్యూజిక్ అనేది వాళ్లకి గుర్తుపెట్టుకోవడానికి భలే హెల్ప్ చేస్తుంది. ఇది ఇంకో మంచి టెక్నిక్. ఒక అక్షరం తీసుకుని ఆ అక్షరంతో మొదలయ్యే పదాలతో ఒక చిన్న కథ చెప్పడం. ఉదాహరణకి, ఆ కోసం అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక అమ్మాయి ఉండేది, ఇలా అన్నమాట. అయితే మన తెలుగులో కొన్ని అక్షరాలతో పదాలు దొరకడం కష్టం. సో ఇది అన్ని అక్షరాలకి వర్కౌట్ కాకపోవచ్చు, కానీ వీలైనంత వరకు ట్రై చేయొచ్చు. ఓకే, పిల్లలు ఇప్పుడు అక్షరాల్ని గుర్తిస్తున్నారు, పలుకుతున్నారు. గ్రేట్. ఇప్పుడు అసలు సిసలైన స్టెప్ రాయడం. ఆగండి, దీన్ని ఒక పెద్ద పనిలా కాకుండా వాళ్ళకి నచ్చే ఒక ఆటలా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇసుకలో దిద్దించడం, గాలిలో రాయించడం, రంగురంగుల క్రేయాన్స్తో రాయించడం, ఇలాంటివన్నమాట. ఇవన్నీ పిల్లలపై ఎలాంటి ప్రెషర్ పెట్టకుండా వాళ్ల చేతికి మంచి ఎక్సర్సైజ్ ఇస్తాయి. అక్షరాల షేప్స్ కూడా బాగా గుర్తుంటాయి. ఇవన్నీ వాళ్లకు ఒక గేమ్ లాగే అనిపిస్తాయి. ముఖ్యంగా ఒక ప్లేట్లో బియ్యం గాని ఇసుక గాని పోసి వాళ్ల వేళ్లతో అక్షరాలు దిద్దించామనుకోండి, ఆ టచ్ ఫీల్ అవుతూ నేర్చుకుంటారు. ఆ అక్షరం షేప్ ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ సెన్సరీ ప్లే అనేది లెర్నింగ్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో టెస్ట్ చేయడానికి డిక్టేషన్ చాలా ముఖ్యం. కానీ దీన్ని ఒక ఎగ్జామ్లా పెట్టొద్దు.
సరే ఇప్పుడు ఒక అక్షరం చెప్తాను రాయగలరేమో చూద్దాం అని ఒక ఛాలెంజ్లా ఒక గేమ్లా పెట్టాలి. స్టార్టింగ్లో కొన్ని అక్షరాలతోనే మొదలుపెట్టాలి. రైట్, ఇప్పటిదాకా మనం సరైన పద్ధతి ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ని ఇంకా స్మూత్గా, హ్యాపీగా మార్చే కొన్ని గోల్డెన్ రూల్స్, కొన్ని టిప్స్ చూద్దాం. ఇవి ఫాలో అయితే జర్నీ ఇంకా ఈజీ అవుతుంది. ఇది అన్నింటికన్నా ముఖ్యమైన రూల్. ప్లీజ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకే రోజు అన్ని అక్షరాలు నేర్పించేయాలని అస్సలు ట్రై చేయొద్దు. రోజుకి జస్ట్ 2 లేదా 3 కొత్త అక్షరాలు చాలు. అంతకుమించొద్దు. అప్పుడే వాళ్ల మీద బర్డెన్ ఉండదు. పిల్లల స్టేజ్ని బట్టి సరైన నోట్బుక్ సెలెక్ట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడిప్పుడే రాయడం స్టార్ట్ చేస్తున్నారనుకోండి, వాళ్లకి బాక్స్ స్టైల్ నోట్బుక్ పర్ఫెక్ట్. అదే అక్షరాలన్నీ వచ్చేశాయి, యూకేజీలో ఉన్నారనుకుంటే అప్పుడు డబుల్ లైన్ నోట్బుక్ ఇస్తే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఓపిక. ఎప్పుడూ వాళ్లని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు తప్పు రాసినప్పుడు చి ఇలా కాదు అని తిట్టకుండా, చూడు ఇలా రాస్తే ఇంకా బావుంటుంది అని ప్రేమగా చెప్పాలి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే వాళ్ల కాన్ఫిడెన్స్ అంతా పెరుగుతుంది. చివరిగా ఈ ఒక్క మాట గుర్తుంచుకుందాం. చదువు అనేది పిల్లలకు ఒక బరువుగా అనిపించకూడదు. అది కూడా ఒక ఆటపాటలా వాళ్ల జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. బాధ్యతగా కానీ సరదాగా సాగిపోవాలి. ఇక్కడ మనం చెప్పుకున్న పద్ధతులు పాటిస్తే తెలుగు అక్షరాలు నేర్చుకోవడం అనేది పిల్లలకి ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.